మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ అక్కడ వచ్చిన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఇప్పటివరకు మా ఆత్మీయ సహోదరులు ఎస్కేపాని గారి ద్వారా చాలా అమూల్యమైన మాటలు మనం విన్నాము. సో నిరీక్షణ గురించి ఎన్నో విషయాలు నాకు బోధించారు. నాకు ఇవ్వబడిన సబ్జెక్ట్ని బట్టి ప్రేమను గురించి సబ్జెక్ట్ ఉంది. కానీ మనం 10 నిమిషాలు ప్రేమ గురించి మనం ఆలోచిద్దాం. పౌలు గారు ఈ కొరింథీ పత్రిక రాస్తూ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ గురించి చెప్పారు. బైబిల్లో సేవకులుగా అనేక సంవత్సరాల నుండి వింటున్న విశ్వాసాలుగా కొన్ని మాటలు అక్కడ గుర్తించాలి. ఎలాగంటే పాత నిబంధన అనగానే ఏదో ఒక అధ్యయనం గుర్తుంటుందండి. పాత నిబంధన చట్టాలన్నీ ఏ అధ్యయనం ఉంటుందండి? అలా గుర్తుంచుకోవాలి. నేమకాండ 20 కొత్త నిబంధన అనగానే మత్తయి 5, 6, 7 ఇది గుర్తుందా? విశ్వాసము గురించి చెప్పాలంటే ఏ అధ్యయనం గుర్తు రావాలి? ప్రేమ గురించి చెప్పాలంటే అలా గుర్తించుకోవాలి. చాలా సంతోషం. అయితే విశ్వాసము, నిరీక్షణ వీటిలో ఒకవేళ ఈ మూడింట్లో కానీ మనం ఏమంటారు పర్సంటేజ్ ఒకటి కొలిస్తే ఏది ఎక్కువ అన్నారు? ప్రేమ గొప్పదన్న, శ్రేష్టమైనది ప్రేమ. అలాగని చెప్పి విశ్వాసం అవసరం లేదా? అలా చెప్పి నిరీక్షణ వద్దా? అవసరం. వాటన్నిటికంటే ప్రేమ చాలా విలువైనది అని ఇంకా పౌలు గారు తెలియజేస్తున్నారు. అయితే ముందుగా మనకి క్లూ ఇచ్చారు ఏంటంటే ప్రేమ అంటే లవ్. దట్స్ నాట్ ఏ లవ్ బట్ చారిటీ. కానీ అప్పుడు చెప్పారు కదా చారిటీ. చారిటీ అంటే ప్రేమతో కొన్ని గుణాలు ఇవి ఉంటాయి. సహాయం చేయడం రకరకాలు ఉంటాయి. సో ప్రేమ అనేది ఎక్కడ నుండి మనం పొందాం? అసలు ప్రేమ అంటే ఎవరు అని ఆలోచిస్తే గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ఈ ప్రేమ అనేది మొదటి మనం ఎవరు ప్రేమించాలండి? ప్రేమ ఏంటో తెలుసా? ఈ లోకానికి ద్వేషం తెలుసు, ప్రేమ తెలియదు. అదే ఈ ప్రేమ అనేది ఎలా పొందాం? అందుకంటే దేవుడే మనల్ని ముందుగా ప్రేమించి ప్రేమ ఇలా ఉంటుంది అని మనకు రుచి చూపించాడు, తెలియజేశాడు. కాబట్టి దేవుడు ప్రేమించాడు. మొదటి యోహాను పత్రిక 4:19 మనం చదివినట్లయితే ఒకసారి సహాయం చేయాలి. ఆయన మొదటిగా మనల్ని ప్రేమించడం కనుక మనము ప్రేమిస్తున్నాం. అంటే ప్రేమ అనేది ఆయన మొదటి మనం చూపించాడు. ముందు ప్రేమ ఆయనదే, ముందు ప్రేమ ఆయనదే, తర్వాత ప్రేమ మనది. అంటే ప్రేమ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ప్రభుత్వ వారు ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమ అనేది ఇలా ఉంటుంది. ప్రేమ అక్షరాలు కదండి, ఇలా చూడండి దయచేసి. ప్రేమ అక్షరాలు కదండి. దేవుడు ప్రేమించాడు అంటే తన కుమారుని పంపించాడు. ప్రేమలో పంపించాడు, కుమారుడు పంపించాడు. ప్రేమ దేవుడు ప్రేమించి అది ఉంటుందిగా. ఏదో మీరంటే చాలా ఇష్టం, హలో హలో ఏర్పడుతుందండి. సో ప్రేమ అనేది దేవుడు మనల్ని ముందుగా ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభువుని ఆయన ఇచ్చాడు మనకి. అయితే దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ లోకమంతా మనకి ఇచ్చాడు.
ఈ లోకమంతా మనకి ఇచ్చాడండి. ఈ సృష్టి అంతా ఎవరి కోసం చేశాడు? ఆయన ఏం చేశాడంటే దేవుడు ఈ సృష్టి అంతా మా పాదం మీద పెట్టాడు కానీ ఈ సృష్టిని ఏలుకోనండి అన్నాడా? ఎవరికైనా అధికారం ఇచ్చారు? నచ్చనే కదా. ఈ సృష్టి అంతా ఏలుకోండి అని ఇచ్చాడంటే మన మీద ఆయనకి అప్రేమ. మనం అడిగామంటే నాకు ఈ పళ్ళు కావాలని, మనం అడిగామంటే ఈ ఆహారం కావాలని, మనం అడిగామంటే వర్షం కావాలని, మనం అడిగామంటే ఎండ కావాలని, ప్రభువా ఈ వృద్ధులు చేయు అని అడిగామా? ఇదంతా దేవుడు మన మీద ప్రేమతో ఇచ్చాడు. ఈ దండి మీకోసం, నేను మాత్రం నా కోసం బతకాలి. మనిషి దేవుడి ప్రేమ పొందుకొని తిరిగి దేవుడు ప్రేమిస్తున్నాడండి. ఆయన ఎక్కడ ఉన్నాడు? అసలు ఉన్నాడా? ఆయన ప్రేమ పొందుకొని ఈ సృష్టి అంతా మన చేతికిచ్చి అనుగ్రహిస్తూ ఆనందింపచేస్తూ అన్ని చేసి ఇస్తే ఆయన మీద ప్రేమ లేక తిరిగి ద్వేషించడం మొదలైంది, తిరుగుని చేయడం మొదలైంది. అందుకోసార్లు ఎక్కువ వర్షం వస్తుంది అనుకోండి, ఏమంటారు? వర్షం ఒక రోజు అయితే ఓకే, 2 రోజులు అయితే ఓకే, ఇంకా ఒకటే వర్షం అనుకోండి ఏమన్నా చెప్పండి, చెప్పండి ఓకే ఎక్కువైనా తక్కువలేం కదా. ఆ ప్రేమ ఎక్కువ ఇస్తున్నావు కదా. వర్షం ఇచ్చేది ఎవరండి? దేవుడే కదా. ఒక విషయం చేసినట్టు చాలా దేవుడు పెడుతూ ఉంటారు. ఎలా తెలియక ఆయన వర్షం, ఆయన వర్షం అది ఎవరిని తిడుతున్నావు? వర్షం ఇచ్చిన దేవుడున్నా ఆయన అంత ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేక రియాక్షనా? విధంగా దేవుడు మానవుని ఏం చేశాడంటే ప్రేమించాడు. మొదటేమో ఈ సృష్టి అంతా ఏలుకోవడానికి ఇచ్చాడు. మనిషి తప్పిపోతే, పాపం పడిపోతే మళ్ళా ప్రేమించి యోహాను 3:16 మనందరికీ ప్రేమించి తన కుమారుని పంపించి ఆ కుమారుని నమ్ముట ద్వారా ఇంకేమిస్తారండి? నిత్య జీవం. ఒక జీవనము పాపం చేసి పోయింది, ఇప్పుడు ఇంకేమి ఇవ్వడానికి సిద్ధపడదా? నిత్య జీవడానికి. అది ఆయన మన మీద ప్రేమ. కాబట్టి అందుకే దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమామయుడు. మరి మన ఏ పరిస్థితుల్లో దేవుడు మనం ప్రేమించాడు? మనుషులను ప్రేమించాడా? పత్రిక 2:4 మనం తెలుసు కదండి. 2:4 ఒకసారి చదవండి, సాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు చచ్చిన పరిస్థితి అదన్నమాట. సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించాడు. మన పాప విషయంలో చచ్చిపోయాం, ఇంకా ఆల్మోస్ట్ డెడ్. వీ హ్యావ్ నో ఎనీ ఏంటంటే స్పిరిట్, ఇంకా ఏం లేవండి. మన క్యారెక్టర్ ఏంటంటే పాపంలో చచ్చిన స్థితి. అవర్ పొజిషన్ ఇస్ డెడ్ పొజిషన్. కానీ కరుణ సంపన్నుడైన దేవుడు ఏం చేశాడట? మహాప్రేమ. ప్రేమ ఏం రకాలు ఉంటాయి, దాంట్లో అక్కడ కలిసి మహాప్రేమ. అందుకే అగాపే అన్నాడు. నో ఎండ్ ఆఫ్ లవ్. ఈ మనుషులు ఉన్న ప్రేమ పరిమితమైన ప్రేమ. ఓ భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, లేకపోతే ఇంకా రకరకాల లోపల ప్రేమ ఉంది. కానీ దేవుని ప్రేమ అయితే అగాపే, అంటే దేర్ ఇస్ నో ఎండ్ ఆఫ్ లవ్ ఫర్. దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి లిమిట్ లేదు. ఇప్పుడు దేవుడు ముందుగా మనల్ని ఏం చేశాడని? ప్రేమించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ప్రేమించి ఏం చేశాడండి? ప్రాణాన్ని పంపించాడు. దేవుడేమో ప్రేమించి కుమారుడు పంపిస్తే, కుమారుడు యేసు ప్రభు ఏమో మనల్ని ప్రేమించి ఏం చేశాడండి? తన ప్రాణమే ఇచ్చాడండి. తన ప్రాణమే. ఈ లోపల ఎవరైనా ప్రేమిస్తూ తన ప్రాణం ఇవ్వాలా? ఏ తల్లిదండ్రులైనా, ఏ అన్నదమ్ములైనా, ఏ అక్క చెల్లెలైనా ప్రేమ ఉంది. ఏదో నా కొడుకును నాకేసుకో అంటారా? మన దేవుడు ఎలా చేశాడు? అలా ప్రేమించి తన కుమారుడు యేసు ప్రభు ఏం చేశాడండి? కలువరి శిలువకు అప్పచెప్పినప్పుడు దేవా దేవా నా నందుడు విడిచిపెట్టేస్తున్నా. దేవుడికి సమాధానం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుడు, ఒకే కుమారుడు, ఆయన కలువరి శిలువ మీద బలియాగం అయిపోతుంటే రోజంతా
టార్చర్, మానసికంగా భౌతికంగా కొరదెబ్బలు ఉల్లకీయటము, ఆహా ఆయన ఒక శిక్షకు అంతులేదన్నమాట. అలాంటి చావబతుకులు ఉండి ఏలి ఏలి లామా సబక్తాని, రాదేవా ఎందుకు నన్ను విడిచిపెట్టేస్తున్నావు అంటే దేవుని రియాక్షన్ అని చెప్పండి, దేవుని ఆయన ఆన్సర్ అని చెప్పండి. ఏమన్నాడు దేవుడు? చావాల్సిందే, నువ్వు చావాల్సిందే. నేను గమనించాను ఏంటండి, నువ్వు చావాల్సిందే. మరి తండ్రి ప్రేమించాను అంతే. మరి ఎవరైనా కావాలి కదా? ఎవరండి? ఎవరు కావాలండి? దేవుడికి ఎవరు కావాలండి? మనమంటే నేనట్లేదు, ఎవరు మనమంటే తెలుసండి. గుంపులు ఒకడు నేనంటే ఏంటి తెలుసండి? డైరెక్ట్ ఏ యేసుప్రభు మన కొరకు నా కొరకు చెప్పుకోలేదా? పిల్లల యేసు ప్రభు ఆ పరిస్థితుల్లో కూడా నన్ను ఎందుకు విడిచిపెట్టేస్తున్నామంటే నా నీ చెయ్యి నన్ను విడిచిపెడితేనే ఈ లోకస్తులందరూ నా చేయి పట్టుకుంటారు. వాడు దేవుడు ఎంత ప్రేమ, దేవుడు మహాదేవుడు, మహాప్రేమ, మామూలు ప్రేమ కాదు. పాపం చాలా మందికి దేవుడి ప్రేమ తెలియక బైబిల్లో దేవుడిని యెహోవాగా ఏమన్నా తెలుసా అంటే కొద్దిగా కనికరం లేదండి. నేను నిన్నుంటాను చెప్తుంటాం ఏంటంటే మరీ టెర్రస్ పిల్లల చంపేయమన్నాడు దేవుడు, స్త్రీలను చంపేయమన్నాడు దేవుడు. అసలు ప్రేమ తెలుసా? ఇది చెప్పాలి మరి, ఇది చెప్తే ఆయనకు అర్థం అవుతుంది. తన కుమారుడు కూడా లెక్క చేయలేదే, సమస్తం ఇవ్వడానికి నా కొరకు ఇంత త్యాగం చేశాడు తండ్రి. ఆయన ప్రేమ మనసుకి ఏం అర్థం అవుతుంది? క్రైస్తవులు మనకేం అర్థం కాలేదు, లోకానికి ఏం అర్థం అవుతుంది? వాళ్ళు ద్వేషిస్తుంటారు, వాళ్ళు ద్వేషించడానికి అర్థాన్ని కబురిలాగా దేవుడు ప్రేమమయుడు. ఆ దేవుడి గుణం మనలో కూడా ఏర్పడాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అది క్రైస్తవులుగా ప్రేమ కలిగి బ్రతకండి. ఎందుకు పౌలు గారు ఇందాక ఆ యొక్క పుస్తకాల మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ ఎన్నిసార్లు ఉందో తెలుసా అండి? 8 సార్లు, ఎక్కడ 8 సార్లు ఉంటుంది ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ గుణలక్షణాలేమో 16 ఉంటాయండి. తర్వాత రాష్ట్రం చెప్తాము, 16 గుణలక్షణాలు ఉన్నాయి ప్రేమను కూర్చుంటాను. ఎందుకు అలా రాశారు మొదటి పత్రికల ప్రేమ గురించి? ఎందుకంటే సహోదరుల మధ్య ఏముందండి? పొరపట్టినాము, కలహం ఉందండి. మీరు వేచముందండి కదండి. వీళ్ళిద్దరు కొట్టుకొని ఎక్కడికి తీర్పు తీసుకోవడానికి వెళ్తున్నారండి? అన్యుల దగ్గరికి వెళ్తున్నారు. అందుకు పౌలు ఏమంటాడు? మీకు సిగ్గు లేదు, మీరు ఎవరు జ్ఞానులు లేదా? మీరు కొట్టుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారా? ఓ అన్యుల దగ్గరికి తీర్పుకు వెళ్తారా? మీరు ఎవరు జ్ఞానులు లేరా అంటారు. అంటే సంఘంలో ఏముంది? కలహం ఉంది. ఒకడైనా పౌలు వాడు అంటే ఇంకొకటి కేపా వాడు, ఇంకొకడేమో అప్పుల్లో వాడు, ఇంకొకడేమో క్రీస్తు వాడు చెప్పుకుంటారు. మీలో ఏకత్వం లేదు, మీలో ఆ ప్రేమ స్వభావం లేదు, ఒకరినొకరు దోచేస్తున్నారు అంటూ మాట్లాడుతూ. అందుకే జ్ఞానం ఉంది. కొరింథీయులకు ఏముందండి? జ్ఞానులు, ఆ జ్ఞానులు. అందుకే జ్ఞానము ఉప్పొంగజేస్తుంది, ప్రేమ అయితే శ్రేష్టమైనది. జ్ఞాన అవసరము, వాటికంటే ప్రేమ చాలా చాలా అవసరమని ఇక్కడ కొరింథీ పత్రికలో ప్రేమ గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ మనం చూసాం. దేవుడు మనం ప్రేమించాడు, మనం ఏం చేయాలి? తిరిగి ఆయన్ని ప్రేమించాలి. ప్రేమ అనేది ఎవరి దగ్గర మనం నేర్చుకున్నాము? దేవుని దగ్గర నేర్చుకున్నాం. ఆయన ప్రేమించి ఆయన ఏం చేసామో చూసాం. యేసుని ప్రేమించి ఆయన ఏం చేసామో చూసాం. మరి మనం ప్రేమించాలి దేవుడిని ఎలా? మనం దేవుడిని ఎలా ప్రేమించాలి? అసలు ప్రేమించాలని అర్థం ఏంటి? మనకు తెలుసు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను 5:3. ఆయన ఇచ్చే ఆజ్ఞలను మనం పాటించిన ఎలా మీరు నన్ను ప్రేమించేవారు. నన్ను ప్రేమించడం అంటే నా ఆజ్ఞ పాటించడం. మరి దేవుని ఆజ్ఞ ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు దేవుని ఆజ్ఞ పాటించడమే ఆయన మనం ప్రేమించేవారము. ఆజ్ఞ పాటించడం, ఆజ్ఞ పాటించడం. మరి బైబిల్లో ఏ ఆజ్ఞలు ఉన్నాయి? 3 ఉన్నాయి ఆజ్ఞ. 611 ఆజ్ఞలు ఇంకా పైన ఉండొచ్చు. 600 కంటే ఇంకా పైన ఆజ్ఞలు ఉన్నాయి.
ఈ ఆజ్ఞలన్నీ ఏం చేయాలండి? పాటించు. దేవుడా నువ్వు అంటే నాకు ఇష్టం అంటే అవుతుందా? గ్రంథం గ్రంథం చెప్పినట్టు చేస్తే ఆయన ప్రేమించే వాళ్ళు ఏదండి? ఆయన ఇచ్చిన ఆజ్ఞ పాటించడమే ఆయన ప్రేమించడం, పాపంగా ప్రేమించడం. ఓకే, సో మరి దేవుని యొక్క ఆజ్ఞ ఒకసారి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 4:23-24 చదవండి. యోహాను సువార్త 4:23 మరియు 24. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఓకే, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇది ఆజ్ఞ కాదా? ఇది ఆజ్ఞ కదండి. ఏంటంటే ఆజ్ఞ ఆరాధించడం అనేది ఆజ్ఞ. లేకపోతే నారాయణ చెప్పేశారు ఆరాధించేవారు అట్టి వారి కావాలని. ఇంగ్లీష్ లో చూస్తే యూ మస్ట్ వర్షిప్. You must. What is the meaning of must? That is a command. That's a commandment of Jesus. ఆదివారం వస్తే మీరు ఆరాధించవచ్చు, చేయకపోవచ్చు. అలా చాలా మంది అంటే వెళ్దాం అనుకున్నామండి, వర్షం నిజమండి. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, నిజమండి? సరే, ఆటతో వచ్చింది వర్షం బట్టి వెళ్ళిపోయినా కదా, అక్కడ వచ్చేస్తుంది వర్షం కదండి అంటారా? అంటారు కదా. దేవుడి విషయం వచ్చేటప్పుడు మాత్రం కండిషన్ ఎక్కువ వర్షం అయిపోయింది అని అంటాండి. ఎక్కడ ఉంటారు చలి అమ్మ ఎముకలు చలి అది రాలేకపోయింది అంటే దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు మాత్రం కారణాలు చెప్తాం, సొంత కారణాలు మాత్రం ఎలాగైనా వెళ్ళిపోవాలి. కాబట్టి పిల్లరా, దేవుని ప్రేమించడం అంటే మనం ఆరాధిస్తున్నాం అంటే ఏం చేస్తున్నట్టు? నాకే కలుగుతున్నాం అంటే ఏం చేస్తున్నట్టు? ప్రేమిస్తున్నట్టు. అంతేగాని దేవుడా మై గాడ్ ఐ లవ్ యు సో మచ్, గాడ్ విల్ సే నో, యు ఆర్ నాట్ లవింగ్ మీ బట్ యు ఆర్ హేటింగ్ మీ బికాజ్ యు నాట్ ఒబే మై కమాండ్మెంట్. ఇఫ్ యు కమాండ్మెంట్ దెన్ యు ఆర్ లవింగ్ మీ. మీరు కానీ ఆజ్ఞ పాటిస్తే ఆయన ప్రేమిస్తున్నట్టే. మాటతోనే చెప్తున్నారు కానీ క్రియలు మీరు చూపించట్లేదని ప్రభు చెప్తారు. ప్రియులార, ఆరాధించడం అంటే ఏంటన్నమాట? ఆయన ప్రేమించడం. మరి ఆయన వాక్యాన్ని కూడా మనం ప్రేమించబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలని మనం ప్రేమించాలి. ఒకసారి కీర్తన గ్రంథం 119 కీర్తన 163 చదువుతామండి. 163 కీర్తన రాస్తూ 119 కీర్తన. అబద్ధము నాకు అసహ్యం, ఓకే, అది నాకు హేయం. ఓకే, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ఎందుకంటే నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. ఆ ధర్మశాస్త్రం నాకు చాలా ఇష్టం. అంటే భక్తులు దేని ఇష్టపడుతున్నారు? దేవుని ఆజ్ఞ పాటించడానికి వారు ఇష్టపడుతున్నారు. అదే భక్తుడు దాని భక్తుడు ఏమంటారు? వేల కొలది వెండి బంగారం నాణముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలాయ. అంటే దేవుడి వాక్యాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని ఆరాధన చేస్తే దేవుడు ప్రేమించినప్పుడు ఆయన వాక్యాన్ని ఏం చేయాలండి? ప్రేమించాలి. ఆయన వాక్యం ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని చదవాలండి. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం ధ్యానించాలి. దేవుడు వాక్య పట్ల ఆశ కలిగి మనం బ్రతకాలి. అనగా నేటి వాకుల కొరకు దుబ్బిసి గుడ్డి ఆశపడినట్లు నీ కొరకు వాక్య పట్ల ఆతృత కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్య పట్ల మనం ఆతృత తృష్ణ కలిగి ఉంటామో అప్పుడు దేవుడు చూసి ఓహో నా మాట అంటే నీకు అంత ఇష్టం అన్నమాట అంటే మనం ప్రేమిస్తే కదా ఆయన ఇష్టం అనడం ప్రేమించకపో నిజంగా ప్రేమిస్తున్నాడా? ఎప్పుడైతే గ్రంథాన్ని పరిశీలిస్తున్నామో, చదువుతున్నామో, దివారాత్రం ధ్యానిస్తున్నామో అంటే
ఆయన మీద ఏమున్నట్టు? ప్రేమ. ప్రేమ ఉన్నట్టు. మా పిల్లలు చెప్తామండి, రే చదువుకో బుక్స్ అంటాం. ఏ బుక్స్? ఒక సంబంధించి మరి బైబిల్ తిన్నామా? మనం చదువుతున్నామంటే ప్రతిరోజు అప్పుడప్పుడు చదువుతున్నామా? ఓ పండుగకు ఆదివారంతో. ఎందుకంటే మనం బ్రదర్ అన్నట్టు సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయింది కదండి. నిన్న ముందేమో పడుకున్నప్పుడు తలదిండి ఉండేది, అక్కడ బైబిల్ ఉండేది. ఇప్పుడు బైబిల్ పోయేది. ఏమొచ్చిందండి? సెల్ వచ్చేసింది. బైబిల్ ప్రేమించడం తగ్గిపోయి సెల్ ఎక్కడ తిరుగుతున్నా. బైబిల్ ఎక్కడ తిరిగితే ఆయన సంతోషిస్తాడు. సెల్ ఎక్కడ తిరిగితే దెయ్యాన్ని పట్టుకుని తిరుగుతున్నట్టే. అసలు పాపాలు ఉన్నాయి దాంట్లో, నేరుకుంటాయి, కీడుకుంటాయి. ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని చదువుట ద్వారా ఆయన వాక్యాన్ని మనం ప్రియులుగా చూసుకోవాలి. అంటే ఆయన ప్రేమించడం అంటే వాక్యాన్ని చదవడం. సరే, మనం ముందుకు సాగడం. ఆయన ప్రేమించడం ఇంకేం చేయాలి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. సజీవంగా మీ శరీరం ఆయనకి ఏం చేసుకోవాలంటే సమర్పించుకోవాలి. ఏమండి? సజీవంగా యేసుకు మాకు సమర్పించుకోలేదా? ఆయన అలా సమర్పించుకుంటేనే కదా రక్షణ పొందాం. ఆయన అలా సమర్పించుకుంటే కదా దేవుడు తండ్రిని పిలవగలుగుతున్నాం. ఆయన సమర్పించనే కదా సమర్పించడం కాబట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నాము. మనకు ఒక నిరీక్షణ ఏర్పడుతుంది. ఒకవేళ ఆయన సమర్పించుకోకుండా ఉంటుంటే మన పరిస్థితి ఏంటి? నిరీక్షణ లేని ఆయన సమర్పించుకున్నాడు. మనం ఆయనకి ఇష్టం ఉండాలంటే మనం చేయాలి. ఇప్పుడు మనము ఆయనకి సమర్పించుకోవాలి, బలిపోవాలి. ఎలాగా? సజీవ యాగముగా. అంటే బ్రతుకున్నప్పుడే. మన కర్నూలులో బస్ యాక్సిడెంట్ వలన ఎంతమంది దహనం అయిపోయారని 20 మంది స్పాట్. అంటే సజీవ దహనం అంటారు. చనిపోతే కాల్చడం వేరు, సజీవ దహనం అంటే బ్రతుకుండగానే కాలిపోవడం. ఇప్పుడు క్రైస్తవులు కూడా బ్రతుకుండగానే కొన్ని విషయాలు కాలిపోవాలి. ఏంటి? ఏ విషయం? మన సమయాన్ని కాల్చి అయిపోకూడదు. మన ధనంలో కొంత ధనం దేవుడు కొరకు కాల్చేయాలి. మన సమయము, మన బలము, మన సమస్తము, మన విషయం అంతా వెలుగు కాల్చేయాలి. అప్పుడే ఆయన ప్రేమిస్తున్నట్టు. లోకాన్ని ప్రేమిస్తూ, ఈ పాపాన్ని ప్రేమిస్తూ, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం అంటే ఉన్నాయి కదా అంటాడు. నువ్వెక్కడ ప్రేమిస్తున్నావు? నీ నీ హృదయాంతరంలో పాపం ఉంది కదా, నువ్వు సమర్పించుకోలేదు అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు. నా కుమారుడు, నా ప్రభు మీరు ప్రాణం పెడితే మీ శరీరం ఏమో ఎంజాయ్ కొరకు వాడుతున్నారు. నా కుమారుడేమో మీ కొరకు బలైపోవాలి, మీరు మాత్రం అదే హ్యాపీగా కూర్చుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? నేను ప్రేమించడం అంటే ఒక యేసు ప్రభు ఐ లవ్ సో మచ్ మై డియర్ సన్ అండ్ డాటర్స్ అని చెప్పి చనిపోకుండా వెళ్ళిపోతుంటే ఇబ్బంది పరిస్థితి రక్షణ ఉందండి. నో. ఇప్పుడు ఆయన సజీవ యాగం అయిపోయాడు, ప్రేమ చూపించాడు. ఇప్పుడు మనం ఆయన ప్రేమించాలంటే మనం కూడా బ్రతుకుండగానే త్యాగం చేయాలి. అన్ని విషయంలో త్యాగం. బలియాగం అయితే అప్పుడు ఆయన మనం ప్రేమించినట్లు. ఇంకా ముందుకు మనం కొనసాగలం. దేవుడు ప్రేమించడం. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము 15 నుండి 17 వచనం మనం ఈ సందర్భం ఏంటంటే, యేసు తిరిగి లేచిన తర్వాత పేతురుతో అన్న మాట ముమ్మారు అడిగారు కదండి. పేతురు, నేనంటే నీకు ఇష్టమేనా? పేదరి సమాధానం చెప్పారండి. చెప్పండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 17. భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఆయన అడగగా, అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాడు. నీకు తెలుసు కదా నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నా. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపుమని చెప్పాడు. మరల ఆయన
యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతను అడుగుగా, ఓకే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలు కాయమని చెప్పాను. అక్కడ కాల్చోమన్నాడు, ఇప్పుడు కాయమన్నాడు, మేపమన్నాడు, కాయమన్నాడు. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని అతను అడిగాను. మూడవసారి అడిగినందుకు వ్యసన పడి అంటే చాలా బాధపడ్డాడు. ఏంటి ప్రభు 3 సార్లు అడుగుతున్నాడు? ఒకసారి అడిగితే సమాధానించాడు, రెండోసారి అడిగితే సమాధానించాడు, మూడోసారి కూడా అడుగుతున్నాడు. అప్పుడు మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడు, సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము, కాయము. అంటే ఏంటి? పేతురుని ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రేమిస్తే నా గొర్రెలు, నీ సహోదరులందరినీ ఏం చేస్తావు? లీడర్షిప్ చేస్తావు. చెదిరిపోతున్నారు వాళ్ళు, చెదిరిపోతున్న వాళ్ళు. క్రైస్తవులు వస్తారు, మీరు నీ వాక్యం బట్టి వచ్చిన ఆ యొక్క గొర్రెలను ఏం చేయాలి? నువ్వు కాయాలి, మేపాలి. అంటే ఓ సేవకుడుగా విశ్వాసులకి ఏం చేయాలండి? మేపాలి, కాయాలి. ఎప్పుడు ప్రభువుని ప్రేమిస్తే కాయడం, మేపడం జరుగుతుంది. ఒక ప్రభువుని ప్రేమించకపోతే గొర్రెలను మేపడం కాదు, గొర్రెలను ఇంకేం చేస్తారు? చూస్తారు, కొన్ని వదిలేస్తారు. అంటే దేవుని ప్రేమించడం అంటే దేవుని గొర్రెలు అనగా అనేక మంది ప్రభువుని తీసుకోవడం, అనేక మందికి ప్రభు వైపు నడిపించడం చేస్తారు. ఇంకా దేవుని ప్రేమించడం అంటే ఎప్పుడు పత్రిక 6:10 చదువుతాము. ఎప్పుడు రాసిన పత్రిక 6:10 చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించుట చేత ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏ విషయంలో అన్యాయస్తుడు కాడు? మీరు ప్రేమ చూపించారే, మీరు ఉపచారం చేశారే, మీరు సహోదరులకు మీరు ఉపచారం చేస్తే ఆ ఉపచారం బట్టి మీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడానికి ఆయన మనం అన్యాయస్తున్నా, నేను అన్యాయస్తున్నా అంటున్నాడు. దేవుడు అన్యాయస్తుడు. ప్రేమ చూపిస్తే నేను మర్చిపోతే మంచి మాట చెప్పాను. నేను నన్ను ప్రేమ చూపిస్తే, పరిచయం చేస్తే, సహోదరులకు ఉపచారం చేస్తే, పరిశుద్ధులంటే క్రైస్తవులు సేవకులకు మీరు ఉపచారం చేస్తే ఆ ఉపచారం బట్టి నేను ప్రేమ చూపించగల దాని ప్రతిఫలం ఇవ్వడానికి నేను అన్యాయస్తులను. దేవుడు న్యాయవంతుడు. ఎప్పుడు పరిచయం చేస్తే, ప్రేమ చూపిస్తే ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన న్యాయవంతుడు అని తెలియజేస్తున్నాడు. అంటే మనం దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి. నీలో ప్రేమ ఉంటే ఏం చేస్తారు? పరిశుద్ధులకు ఉపచారము చేస్తారు. దేవుని మీద ప్రేమ ఉంటే ఆయన గురువులను మేపుతారు. దేవుని ప్రేమ ఉంటే మీ శరీరాన్ని సజీవంగా వదిలివుతారు. దేవుని మీద ప్రేమ ఉంటే ఆయన వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు. దేవుని మీద ప్రేమ ఉంటే ఆయన ఆరాధన ఎన్నడూ మానవు. దేవుని ప్రేమించే కొత్తలై ఉన్నాము. అదేవిధంగా మనం సంఘాన్ని కూడా ప్రేమించే వారై ఉన్నాం. సంఘాన్ని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. పత్రిక 5వ అధ్యాయం చదివితే 5వ అధ్యాయం 28, 29 వస్తున్నాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరంలో ద్వేషించేవాడు ఎవడను లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘం పోషించి సంరక్షించుకున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. ఇక్కడ అనేక పెళ్లి ప్రసంగాలు చాలా తెలియక ఏ ప్రసంగం అనేది పెళ్లి ప్రసంగం.
క్రీస్తు ప్రభు తన సంఘం మీద ఆయన ఎంత ప్రేమించడం దాన్ని తెలియజేయడానికి ఓ భర్త ఓ భార్య ఉదాహరణ చెప్తున్నాడు పౌరులు. అంతేగాని భార్య భర్త పెళ్లి గురించి ప్రసంగం కాదని. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్య భర్తకు లోబడాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా భర్త కూడా భార్యను ప్రేమించాలి. ఒక భార్య భర్త సంబంధాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు స్థాపించిన సంఘాన్ని, రక్తమిచ్చి ప్రాణం పెట్టిన సంఘాన్ని మనం ఏం చేయాలండి? తన ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఆ సంఘాన్ని మనం ఏం చేయకూడదండి? బాగు చేయకూడదు. ఒక సంఘాన్ని ప్రభు ప్రేమించాడు, అదేవిధంగా సంఘాన్ని మనం ప్రేమించాలి. అంటే సంఘంలో ప్రేమ ఉండాలి, సహోదర మధ్య ఏముండాలండి? ప్రేమ ఉండాలి. కానీ సంఘాల్లో సహోదరుల మధ్య ప్రేమ ఉండట్లేదు, గొడవలు. అదే పొరం పక్కన అదే అంటారు, మీలో భేదాలు ఉన్నాయి, మీలో గొడవలు ఉన్నాయి, మీరు ఒకే మాటలో ఒకే పాటలో లేదు. అందుకు మీరు ప్రేమ రావాలి. ప్రేమ ఉంటేనే మీరు ఐక్యతగా ఉండగలుగుతారు అన్నట్టు పౌలుగా తెలియజేస్తున్నాడు. కాబట్టి సంఘాన్ని ప్రభు ప్రేమించినట్లుగా సంఘాన్ని మనం కూడా ప్రేమించే వాళ్ళే ఉన్నాం. కాబట్టి ఇంకా మనం ముందుకు సాగుదాం. ఇంకా క్రైస్తవులుగా మనం ఇంకెవరిని ప్రేమించాలండి? కుటుంబాన్ని కూడా ప్రేమించబోతున్నాం. సంఘాన్ని ప్రేమిస్తున్నాం, ఓకే, సమయానికి వెళ్తున్నాం, సంఘ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అంటే ప్రేమ ఉంది. ఎట్ ఎ టైమ్ వీ హ్యావ్ టు లవ్ అవర్ ఫ్యామిలీ ఆల్సో. ఆ కుటుంబాన్ని కూడా ఏం చేయాలని ప్రేమించాలి. చాలామంది సంఘాన్ని ప్రేమిస్తారు, దేవుడిని ప్రేమిస్తారు, కానీ ఎవరిని ప్రేమిస్తారు? కుటుంబాన్ని ప్రేమ వదిలేస్తారు. కొన్ని కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. ఈ కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు, భార్యభర్తలు ఉంటారు. 5వ అధ్యాయం అదే తీసుకుని 5వ అధ్యాయం 23 బట్టి భర్త తన భార్యను ప్రేమించాలి. అంటే కుటుంబంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. కుటుంబంలో ప్రేమ అనేది తగ్గిపోతూ వస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి? తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనం బట్టి పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి. అంటే కుటుంబాన్ని ప్రేమించాలి. కుటుంబాన్ని మనం వదిలేయకూడదు. దేవుని ఎంత ప్రేమిస్తున్నామో, సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నామో, మన కుటుంబాన్ని కూడా ఏం చేసుకోవాలండి? ప్రేమించాలి. కుటుంబాన్ని ప్రేమించాలి. బైబిల్లో ఎవరు కానీ నేను చెప్పాలి, ఎవరు కానీ నా కుటుంబం కొరకు తన జీవితాన్ని త్యాగం చేస్తాను. ఆమె ఏదో గొప్ప స్త్రీ కాదు, చాలా తప్పు చేసిన స్త్రీ. ఎవరు తన కుటుంబం కొరకు ఏం చేసిందండి? త్యాగం చేసిందండి. ఎవరండి? రాహాబ వేశ్య. 3వ చదువు కదండి, అది ఇద్దరు మీటింగ్ మీద దాచిపెట్టింది కదండి. అప్పుడు రాజు పంపించాడు కదా, ఎవరు వచ్చారు మీ ఇంటికి? వచ్చారు. వచ్చే వెంటనే ఇలా వచ్చారు, ఇలా లేదంటే మళ్ళీ తనిఖీ చేసి ఇవ్వాలి కదా. లేదు రాలేదు, వచ్చాడు కదా, మొత్తం తనిఖీ చేసి దొరికిపోతాడు. ఎంత తెలియదు మాట్లాడుతుంది. వచ్చాడు, వస్తామే, ఇలా వచ్చారు, అలాగే ఇప్పుడు వెళ్ళండి, వెళ్తే అదేమనుకుంటారు, నా మీద ఎక్కడేమో అది ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళిపోయారు. తర్వాత పైకి వెళ్ళి ఏం చెప్తున్నారు? ఏదో మీ యెహోవా దేవుని గురించి మేము వింటున్నాం, మీరు ఆయన రాజులు చంపుతుంటే ఆ మాట వింటుంటే మా ప్రజలందరూ ఏమైపోతున్నారు? గుండెలు కరిగిపోతున్నాయి. మీ దేవుడే మహాదేవుడు, గొప్ప కార్యం చేశారు, వింటున్నాం అని ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చిందండి, ఎంత గొప్ప మాట. మళ్ళీ ఏమంటుందండి? నేను ఈ దేశాన్ని ఆక్రమించుకుంటాను కదా, నమ్ముతున్నాను, విశ్వాసం ఉంది. మీరు వచ్చినప్పుడు మా కుటుంబాన్ని వేసేవాడు, నా తల్లిని, నా తండ్రిని, నా కుటుంబాన్ని మీరు చంపదని వాళ్ళ పేరున గుర్తించుకోండి కదా, మాట్లాడుకున్నారు కదా. అంటే తన కుటుంబం పట్ల రాఘవ వేషం ఏముందండి? అంటే వేష తన కుటుంబం ఎలా ప్రేమ ఉన్నప్పుడు మాకు ఎంత మంచిగా ఉందండి అనుకుంటున్నాం కదా. మాకంటే ఆడవాళ్ళ చాలా గొప్పడంటే ఈమె కంటే చాలా అది ఎప్పుడు కాంపిస్ ఉంటుంది కదా మనకి. ఉంటుందా లేదని చెప్పండి, ఉంటుంది కదండి. మరి ఆమె తన కుటుంబంతో ఆలోచించింది వేష, మరి మా సంగతి ఏంటి? మర్చోవాలనుకుంటున్నాం కదా. ఎంతమంది తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు? మనం వస్తే చాలా, మన కుటుంబస్తులు ఎంతో మంది అక్షరాలు ఉన్నారు, మన కుటుంబంలో ఎంతో మంది ఆరాధన రావట్లేదు. ఇదేమన్నా వెళ్ళిపోతుంది కదా. ఒకరు వస్తే
కుటుంబంలో రాజు చేయడానికి మా పెళ్లి కోసం పెట్టండి. క్రీస్తు భోజనం ఉంది కదా, వర్షం భోజనం వాళ్ళందరూ భోజనంలో పాల్గొంటారు కదా. మన కుటుంబంలో ఉన్నవారు వారి పట్ల మనం ప్రేమ చూపించాలి. మన కుటుంబం పట్ల ప్రేమ చూపించాలి. యోసేపు ఏం చేశానండి? అన్న తమ్ముడు చూడగానే ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి, ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఏడవడానికి ఒక గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ మొహమ్మడుకుంటూ మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటండి? అన్న తమ్ముడి మీద ఏంటండి ప్రేమ కాదా? సరే, ప్రేమించడానికి ఏమన్నా గొప్ప పని చేశారా? ఏం చేశారు మరి? ఏం టార్చర్ పెట్టారండి? ఎంత టార్చర్ పెట్టారండి? చెప్పడానికి చూశారు. విచిత్రంగా మాట్లాడేంటంటే అసలు ఓ తీవ్రత అలాంటి పని చేయరు. ఎలా పని చేస్తారు తెలుసా అండి? బూతులు పడేసి ఆయన తీసుకొచ్చిన అన్నం తింటారు. బూతులు పడేశారు. ఈయన ఏం చేస్తున్నారండి? ఆయన తీసుకొచ్చిన భోజనం చేస్తూ ఎలా భోజనం చేయాలనిపిస్తుందండి? ఆయన్ని కూర్చోబెట్టి మంచి భోజనం తీసుకొచ్చేవాళ్ళ వెరీ గుడ్గా అంటే సభమే అది లేదు. నేను బూతులు పడేసి హింసించేసి ఆ చావు బతుకులు ఉంటే ఎలా ముద్ద దిగిందో సార్ ఆలోచన మస్తు అలా చూడండి. సరే, అక్కడ ఆగిపోయాడా? అమ్మేస్తాం అమ్మడానికి ఆవగేదా ఎక్కడ అమ్ముతారంటే పశువులు ఎక్కడ అమ్ముతారు? సంతలు అమ్ముతారు కదా. మరి తన తమ్ముడు ఏం చేశారండి? అమ్మేశారు. నేను కీర్తన కదా చదివితే ఇరుకు సంఖ్యలోకి వీడ్చుకొని తీసుకెళ్ళారు. అంత టార్చర్. ఏమన్నా ఫోన్లో ఏమన్నా బాగా మామూలు తీసుకెళ్తారు టవల్ ఇప్పుడు సంతలో ఆవు కానీ గేదె కానీ కొంటే అరే చాలా అక్కడ అదే అక్కడ తీసుకొని తీసుకెళ్తారు. మరి యోసేపు కూడా అలాగే వెళ్ళాడండి. ఎంత టార్చర్ పెట్టారు అన్న తమ్ముడు. కానీ ఒక రోజు వచ్చింది, ఆ తమ్ముడు చూడగానే ప్రేమ ఏమైందండి? అతండి కుటుంబం పట్ల ఉన్న ప్రేమ. అమ్మ అయితే కొన్నిసార్లు అన్న కానీ తమ్ముడు కానీ అంటే పోతాను రా నన్ను అలాగ అన్నావు కదా, నన్ను వదిలిపెట్టను. ఇలాంటి క్రైస్తవులు చూపించే ప్రేమ. పిల్లల మన దేవుని ప్రేమిస్తున్నాం ఓకే, సంఘాన్ని ప్రేమిస్తున్నాం ఓకే, వయసు నాట్ లవ్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాన్ని ఏం చేయాలండి? ప్రేమించాలి. ఎందుకంటే కుటుంబము దేవుడు మనకు బహుమతి ఇచ్చాడు. మనం ఏం చేయాలండి? మన కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. అంటే ప్రేమించడం అంటే మన కుటుంబంలో ఉన్న అందరినీ రక్షణ మార్గంలో నడిపించే బాధ్యత ఎవరిదండి? ఏం తెలుసండి? మీ కుటుంబంలో ఎవరు ఆయన అప్పచెప్తే అర్థమవుతుంది. మీరు చెప్పండి, మీ కుటుంబం రక్షణ పొందడం ప్రతి మాట వినలేదు అనుకోండి, ఎవరు అప్పచెప్పాలండి? చెప్పాలి ఏదో రక్షణ పొందలేదు. అదంటే ప్రేమించడం. కుటుంబాన్ని ప్రేమించిన వ్యక్తి ఇంకెవరిని ప్రేమించాలంటే పొరుగు వారిని ప్రేమించాలి. ఎవరైనా కుటుంబాన్ని ప్రేమిస్తారు, ఎందుకంటే కుటుంబం కదండి. కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి ఇంకెవరిని ప్రేమించాలి? పొరుగు వారిని ప్రేమించాలని ప్రభు చెప్పారు. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించము. అప్పుడు ఒక ఏమంటారు ఒక ఆయన, ఎవరైనా పొరుగు వారు అన్నప్పుడు పేరు వేసుకుని ఏమన్నాడండి? దానికి ఉపమానం చెప్పాడు. ఎవరు అంట ఎరుసలం నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరుపు వెళ్తుంటే దొంగల చేతులు పడితే ఏం చేశారు? బాగా బట్టలు ఆగేసి చావు బతుకులు మన ఊపిరితో వదిలేసి వెళ్ళిపోతే ఆ మార్గంలో యాత్రికుడు చూశాడు. నాకు అందరికి బాగా తెలిసిన వాక్యమే. లేబులు చూసి నాకు ఎందుకు నేను వెళ్ళిపోయాడు. కానీ ఎవరు ప్రేమ చూపించాడండి? అంటే సమయుడికి ఉన్న ప్రేమ ఎవరు లేదండి? యాత్రికుడికి లేదు. ఈ అన్నిటికి ఉన్న ప్రేమ ఎవరు లేదండి? ఓ లేబుడికి లేదు. ఏమంటాడు? నువ్వు కూడా పోయి అలాగే చెయ్యి అంటే ఆయన ఎంత గొప్పగా చెప్పుకుంటాడు. నా మతాన్ని ప్రేమిస్తున్నాడు. ఎవరు కొడుకువాడు వెళ్ళపించుకుంటాడు. కానీ ఆయన దగ్గర పెట్టి ఎలాగైతే ఈ అందరూ ప్రేమించాడో నువ్వు కూడా పోయి అలాగే చేయన్నాడు. తల్లి గారు మా పొరుగు వారిని ఏం చేయాలండి? ప్రేమించాలి. అది మనం ఏం చేస్తాం తెలుసండి? పొరుగు వారిని ప్రేమించడం అంటే బాగా మాట్లాడతామండి, మంచిదే, మాట్లాడడం మంచిదే. మళ్ళీ ఒకటి అడుగుతామండి,
బాగున్నారండి అడుగుతామలేదండి, ఎలా ఉన్నారని అడుగుతామా లేదా? అంతవరకే. బాగున్నారా అని అడిగితే ఏంటో తెలుసండి? బాగున్నారా అంటే నాకు తెలిసిన మాట చెప్తాను. బాగున్నారా అంటే నీ శరీరం బాగుందా, నీ కళ్ళు బాగున్నాయా, నీ నోరు బాగున్నాయా, నీ అవయవం బాగుందా, నీ కుమారు బాగుందా అక్కడ. కానీ మనం దేని గురించి అడగట్లేదు. నీ ఆత్మీయ జీవితం బాగుందా, నువ్వు ఆరాధనకి వెళ్తున్నావా, నువ్వు బైబిల్ చదువుతున్నావా, అసలు నువ్వు రక్షణ పొందావా అది అడుగుతామంటే మనం. మరి అలాగప్పుడు ఈ తోడు బాగుందా అడగరా? ఈ తోడు బాగుందే బాగుందా, బాగుంది. బాగున్నా లేకుండా రోజు చేస్తాం కదా. మనకు తెలిసి అంతా ఈ శరీరాన్ని ప్రేమించాలి, బాగున్నావా అంటారు. కానీ అది రక్షణ పొందలేదు, ఎలా బాగుంటాడు, వాపసం తీసుకోలేదు, ఎలా బాగుంటాడు అని తన శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ ఎవరు ప్రేమించట్లేదు? ఆయన ఆత్మను ప్రేమించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పొరుగు వారిని ప్రేమించడం అంటే శరీరం కాదు, పొరుగు వారిని ప్రేమించడం తన ఆత్మ గురించి, రక్షణ గురించి మనం ఆలోచించే వాళ్ళే ఉన్నాం. నిన్ను వలే నువ్వు ఎలాగైతే రక్షణ పొందావో, నువ్వు ఎలాగైతే సంఘంలో సభ్యుడు ఉన్నావో, అలాగే చాలా మంది మన చుట్టూ బంధువులు అంతా ఎక్కడ ఉన్నారండి? లోకంలో ఉన్నారు, విగ్రహాంలో ఉన్నారు. ఒకరు విగ్రహాలు దాటి పౌరులంతా ఏ శాఖలో ఉన్నారు. ఈ శాఖలన్నీ చేరేది నరకానికి. అవునండి, ఈ శాఖలకి ఈ శాఖలు దారంతా నరకానికి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ నరకానికి వెళ్ళే శాఖను నరికి ఈ శాఖని తీసుకురావాలి. అతన్ని ప్రేమించడం అంటే ఇప్పుడు ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తానండి, ఒక 10 నిమిషాలు ముగిస్తానండి. ఇప్పుడు దేవుడిని ప్రేమించడం అంటే రక్షణ లేని వారిని ప్రేమించడం. యేసు ప్రభు ఒక సందర్భంలో మత్తయి సువార్త 9:36-38 వచనంలో ఎవరినో చూసి జాలిపడ్డాడు యేసు ప్రభు. చదువుతాం 9 మత్తయి సువార్త 9:36-38. ఆయన సమూహములను చూసి, ఎవరిని చూసండి? సమూహమును చూసి కాపరు లేని గొర్రెల వలె విసిగిపోయి చెదిరి ఉన్నట్ట వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక మన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనవాలని. కోత యజమానుడు దేవుడు, పనులు కావాలి, అది సేవలు కావాలి. అనేక కోత విస్తారం ఉంది. ఈ పట్టణంలో కొన్ని 1,000 మంది ఉంటారు. అంతా రక్షించబడ్డారా? ఆ బాధ్యత మనకి లేదా? ఒకనాడు యేసు ప్రభు ప్రజలను చూసి కాపలేని గొర్రెలు చెదిరిపోతున్నారు చూసి అంత జాలిపడ్డాడని. మరి సేవకులుగా, విశ్వాసిగా, రక్షణ పొందిన విశ్వాసిగా ఇతను చూసినప్పుడు అయ్యో ఈ నమ్మబోతే నరకానికి వెళ్ళిపోతాడే, ఇది చెదిరిపోయాడు, ఈయన రక్షణ లేదు అని ఎంతమంది మనం వాళ్ళని ప్రేమించి వారి ఆత్మల గురించి బాధ్యత మనం తీసుకుంటున్నాం. అసలు ఆలోచించండి. అంటే రక్షణ లేని వారిని మనం ప్రేమించాలి అన్నమాట. ఇంకా ముందుకెళ్తే ఆ శత్రువులను కూడా ప్రేమించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ శత్రువులను కూడా ప్రేమించాలి. మత్తయి సువార్త 5:43-48 చదివితే అనేక విషయాలు ఉంటాయి. ఈ శత్రువులను ఏం చేయమంటారండి? ధర్మశాస్త్రమేమో పొరుగుని ప్రేమించి శత్రువులను ద్వేషించున్నాడు. మరి యేసుప్రభు అన్నాడు శత్రువులను కూడా ప్రేమించు, శత్రువులను కూడా ప్రేమించు. ఒకవేళ పొరుగువారిని ప్రేమిస్తే అది మీ స్థాయి. దేవుని స్థాయి ఏదండి? శత్రువులను ప్రేమించే స్థాయి. ఎవరి స్థాయి అనేది? దేవుని స్థాయి. అది ఎవరి స్థాయి అండి? అది యేసుప్రభు స్థాయి అన్నమాట. మరి మన స్థాయి ఏంటండి? బాగున్నారా అంటే బాగా మా శత్రువు వాళ్ళు మనం ప్రేమించగలరా? క్రీస్తు స్థాయి. మీరు పరిపూర్ణం కావాలంటే ఇంకెవరిని ప్రేమించాలి? శత్రువుల సైతం. యేసుప్రభు చంపుతున్న వారిని కూడా యేసుప్రభు ఏం చేశారండి? తండ్రి మీరేమి చేస్తున్నారో లేదు, దీనిని క్షమించు అన్నాడంటే యేసుప్రభు శత్రువులు కూడా ప్రేమించాడు. దేవుడు కూడా చెడ్డవారిని పట్ల వర్షం కురిపిస్తాడు, ఎండ పంపిస్తాడు. అంటే వారి మీద కూడా దేవుడికి ఏముందని శత్రువులు కూడా దేవుడిని ద్వేషిస్తున్న వాళ్ళని కూడా దేవుడే చేస్తాడు, ప్రేమిస్తాడు. ఇక్కడ క్రైస్తులైన మనం ఆ మహాదేవుని యొక్క కుమారులు మనం. మరి మనలో ఎలాంటి ప్రేమ ఉండాలి? ప్రేమిస్తున్నామని ప్రేమించడం కాదు, మనల్ని ద్వేషిస్తున్న వాళ్ళను కూడా ప్రేమించాలని చెప్పి ఇక్కడ ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. అంటే ఎన్ని ప్రేమ చూసామండి? దేవుని పట్ల ప్రేమ ఉండాలి,
సంఘాన్ని ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, అదేవిధంగా తోటి వారిని పొరుగు వారిని ప్రేమించాలి, రక్షణ లేని వారిని మనం ప్రేమించే వారి ఉన్నాం, శత్రువులను ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించుకోదట, అన్ని ప్రేమించగానే ఇంకొకరు ప్రేమించదట. దేని ప్రేమించుకోదట? చదువుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-17. వెరీ గుడ్, మంచి సామాన్లు. చదవండి సార్. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను అదే దేవుడిని ప్రేమించన్నాడు, సంఘాన్ని ప్రేమించమన్నాడు, కుటుంబాన్ని ప్రేమించమన్నాడు, పొరుగు వారిని ప్రేమించమన్నాడు, రక్షణ లేని వారిని ప్రేమించమన్నాడు, శత్రువుని ప్రేమించమన్నాడు. అదే దేవుడు ఏమన్నాడు? లోకాన్ని మాత్రం ప్రేమించాడు. మరి ఆయన ప్రేమించాడు కదా. లోకంలో 3 పదాలు ఉందండి. ఆయన ప్రేమించవచ్చు, నన్ను ప్రేమించకూడదు. అదే తేడా. ఆయన ప్రేమించి రక్షించడానికి ప్రేమించాడు. మీరు లోకాన్ని ప్రేమిస్తే నాశనం అయిపోతారు. మీరు లోకంలో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవితం. దీంట్లో చిక్కుకుంటే దేవుడి ప్రేమ మీలో ఉన్నది కాబట్టి లోకాన్ని ప్రేమించొద్దు, తగినంత ప్రేమించండి అన్నాడు అన్నమాట. మా పిల్లలారా, లోకాన్ని ప్రేమించుకుంటా. ఎందుకంటే లోకంలో శరీరాశ ఉంటుంది, శరీరాశ ఉంటుంది. ఈ జనం పొట్టగొడుకు ఏమైపోతామండి? పాపం పడిపోతాం. యాసం ఏమైపోయాడండి? ఒక పూట కూటి కొరకు ఏమైపోయాడండి? శరీరాశను ప్రేమించి లేదండి యాసం. అదేవిధంగా నేత్రాశ బినామీ చేశాడండి. బహు ధనము కొరకు, అంటే ఎప్పుడైతే బాధ పంపించాడో, డబ్బులు ఇస్తానన్నాడో ఏమైపోయింది? కళ్ళు. నేత్రాశ, నేత్రాశ కేహజీ. ఒకటే పరుగు. కేహజీ పనిపెడుతున్నాం. ఎన్నిసార్లు ఏమన్నాడు? ఏదైతే పరిగెడుతున్నప్పుడు చివరి దశలో ఏం చేసేది అంతా అంటే కేహాజీ లేకపోతే ఒక భేదాము నేత్రాశలో ఏమైపోయాడు? పడిపోయి నాశనం అయిపోయాడు. అదేవిధంగా ఇంకేముందని చివరి జీవపు ధర్మం. జీవపు ధర్మం అంటే గర్భం అనేది అది భయంకరం. అంటే చాలా మంది ఉదాహరణ హేరోదు ఏమన్నాడండి? ఓ ఇది మానవ స్వరం కాదు, ఇది దైవస్వరమే అనగానే హేరోదు రెచ్చిపోయాడు కదండి. రెచ్చిపోయి చచ్చిపోయాడు. కాబట్టి క్రైస్తవులు మనకు ప్రేమ ఉండాలి తప్ప ప్రేమ వ్యతిరేకమైందండి గర్వం లేకపోతే ద్వేషం. ద్వేషిగా గర్విగా మనం ఉండకూడదు. కొరత పట్టణంలో ఉన్నవారు జ్ఞానం వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయారండి? గర్విష్ఠులుగా మారిపోయారు. కానీ విశ్వాసం ఎంత ఇంపార్టెంట్, నిరీక్షణ అంత అవసరం. ఈ విశ్వాస నిరీక్షణ ఉంటే అంత చాలదు. ఏముండాలండి? ఈ ప్రేమ ఈ రెండింటికంటే గొప్పది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఆయన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1 నుండి చదివితే 16 విషయాలు అక్కడ ఉన్నాయి. ఒకసారి ఎవరు చదువుతున్నారు ప్లీజ్? ఒకటి చదివితే నేను ముగించేస్తానండి. ప్రేమ అంటే ఏంటో మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుండి కదండి, 4 నుండి చదువు. ఒకసారి ఒక మాట్లాడండి. ప్రేమ దీర్ఘకాలం సహించడం అంటే ప్రేమ ఉంటే ఓర్చుకునే స్వభావం. దీర్ఘకాలం సహిస్తాడు. ప్రేమ ఉంటే దయ చూపిస్తాడు. ఒకవేళ ప్రేమ లేకపోతే దయా జాలి ప్రేమ మచ్చరపడదు. మరి మచ్చలు ఎవరు ఉంటారండి? గర్భిష్ఠుడు. ప్రేమ ఉన్నాడు మచ్చరపడదా? ప్రేమ ధర్మముగా ప్రవర్తించడంటే ఉప్పొంగదు. ధర్మముగా ప్రవర్తించడా అమర్యాదగా అంటే ప్రేమ ఉంటే మర్యాదగా నడుచుకుంటాడు. ప్రేమ లేకపోతే అమర్యాదగా నడుచుకుంటాడు. స్వప్రయోజనం విచారించుకున్న ప్రేమ ఇతర ప్రయోజనం ఆశిస్తాడు. సెల్ఫ్ ఉండదు.
త్వరగా కోపపడదు. అంటే ప్రేమ ఉంటే కోపం రాదు, ప్రేమ లేకపోతే కోపపడదు. అపకారము మనసులో ఉంచుకొనదు. అపకారం మనసులో ఉంచుకోదు. మనసులో ప్రేమ ఉంటే అపకారం ఎలా ఉంటుంది? ఒక అపకారం ఉంటే ఏ లేదు, ప్రేమ లేదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు. సత్యమందు సంతోషిస్తుంది. ఓకే, అన్నిటినీ తాలుకొను, అన్నిటిని తాలుకోను, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటిని ప్రేమలో నిరీక్ష ఉంటుంది. అన్నిటినీ ఓర్చును. అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమందును, ప్రేమ శాశ్వత కాలముందును, ఔషధమైనను నిరర్థకమగును, ఆ భాషలైనను నిలిచిపో, అది భాషపై నిలిచిపోద్ది. జ్ఞానమైనను నిరర్థకమగును. జ్ఞానం ఉంటే నిరర్థకమైపోతుంది. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్థకమగును. ఓకే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది, ఓకే, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఓకే, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఓకే. ఇప్పుడు అర్థములో చూసినట్లు చాలా చాలా 16 లక్షణాలు ఉన్నాయి ప్రేమ అనగా. ఇవన్నీ విషయాలు ఉన్నాయి. 8 ఏమో పాజిటివ్ ఉన్నాయని మీరు ఆలోచించండి. ఇంకో 8 ఏమో నెగటివ్ ఇంకో సెన్స్ లో చెప్పబడింది. ఓకే అండి. సో ప్రేమ అంటే ఇదన్నమాట. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 చాలా అవసరం. వీటిలో ప్రేమ అనేది సర్వోన్నతమైనది ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ లేకపోతే మన దేవుడు పనిచేయలేము. ప్రేమ లేకపోతే మనలో కర్మ ఉంటుంది. ప్రేమ లేకపోతే మనం లోకాన్ని ప్రేమిస్తాము. కాబట్టి ప్రేమ అనేది చాలా అవసరము. ప్రేమ కలిగి మనం జీవించాలి. మన దేవుడు ప్రేమమయుడు. యేసు ప్రభు మన చేతిలో ఉన్న గ్రంథము లవ్ లెటర్. ఇదేంటండి? గట్టిగా చెప్పండి, ఇదేంటండి? ఎవరు రాసిందండి ఇది? దేవుడి ప్రేమ లేక. ఆ ప్రేమ లేక ఏం చేయాలండి? మనం ప్రేమించి చదివాలి. మన జీవితం అది ఇదంతా మనం ప్రాక్టీస్ చేస్తే యేసు ప్రభు లాగా, అంటే ఒక్కొక్కరు బుద్ధి వేసేలా కనబడాలి. అది దేవుడి కోరిక. రండి, ఈ ద్వేషం, అహంకారం, అవిశ్వాసం, ఈ చెడు అంతా మానేసి ఈ చెత్త చెదారం ఇదంతా ఏంటండి? చెత్త కదండి. ఈ చెత్త అంతా తీసేసి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్నిటికంటే గొప్పదని శ్రేష్టమైనది ప్రభు చెప్పారు. ఆ శ్రేష్టమైనది మనం పొందుకుందాం. చాలా ఓపికతో మీరు అంతా విన్నారు. నేను అవకాశం ఇచ్చిన ఐదు థ్యాంక్ యూ సో మచ్.